హాయ్ ఫ్రెండ్స్, బీజేపీ ఎందుకని అపోజిషన్ పార్టీ లీడర్ కోసం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం నిర్మించింది? అన్నిటికంటే ముఖ్యంగా గతంలో ఆ వ్యక్తి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నప్పుడు తమ సంస్థను బ్యాన్ చేసిన వ్యక్తికి వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఎందుకు నిర్మించాలి? గాంధీ లేదా నెహ్రూ కోసం ఇంతటి భారీ విగ్రహం ఎందుకు నిర్మించలేదు? అటువంటి భారీ విగ్రహానికి అర్హత పొందడానికి ఆ వ్యక్తి ఏం చేశారు? ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్. 1947లో మనకు ఇప్పుడున్న భారతదేశం లేదు. బ్రిటిషర్స్ భారత్ విడిచిపోయినప్పుడు అక్కడ 584 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేటివి. భారతదేశానికి స్వాతంత్రం రాలేదు, కానీ ఈ 584 ప్రిన్స్లీ స్టేట్స్కి ఇండిపెండెన్స్ వచ్చింది. మరియు ఈ స్టేట్స్కి 3 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ భారతదేశంతో కలిసిపోవడం, సెకండ్ ఆప్షన్ పాకిస్తాన్తో కలిసిపోవడం, థర్డ్ ఆప్షన్ ఇండిపెండెంట్గా ఉండడం. అండ్ ఈ స్టేట్స్లో ప్రతి విషయం డిఫరెంట్గా ఉండేది. లైక్ మనం మాట్లాడే భాష నుండి, మనం పూజించే దేవుడు, మనం ధరిస్తున్న దుస్తులు, మనం తినే ఆహారం, ఇలా ప్రతి ఒక్క విషయంలో డిఫరెన్స్ ఉండేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 584 ప్రిన్స్లీ స్టేట్స్కి రాజులు కూడా ఉండేవారు. ఆ రాజులు తమ రాజ్యాన్ని సంపూర్ణంగా పాలించగలరు. ఒకసారి ఊహించుకోండి, మీరే ఒక రాష్ట్రానికి రాజు అండ్ ఎవరైనా మీ వద్దకు వచ్చి రేపటి నుంచి నువ్వు నీ రాజ్యాన్ని వదులుకొని సాధారణ పౌరుడిగా మారాలి అంటే దానికి ఎవరైనా ఎందుకు అంగీకరిస్తారు? ఇది దాదాపు అసాధ్యం కదా. బ్రిటిషర్స్ కూడా ఇలానే అనుకున్నారు, కానీ ఒక వ్యక్తి దీన్ని పాసిబుల్ చేసి చూపించారు. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. అతనే మన దేశం మొట్టమొదటి ప్రధానమంత్రి అవ్వాల్సిన వ్యక్తి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950లో తయారయ్యింది. ఇది జరిగిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. అందుకే 1947లో ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారో వారు ఆ 3 సంవత్సరాల పాటు భారతదేశాన్ని నాయకత్వం వహించాలి. కాంగ్రెస్ కమిటీలో 15 మంది సభ్యులు ఉండేవారు. మొదటి ప్రధానమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనేది ఓటింగ్ ద్వారా నిర్ణయించారు. ఆ 15 మంది సభ్యుల్లో 12 మంది పటేల్ ను ఎలెక్ట్ చేశారు అండ్ 3 ఓటు వేయలేదు. జవహర్ లాల్ నెహ్రూ ఒక్క ఓటు కూడా పొందలేదు. కానీ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎలా? ఎందుకంటే నెహ్రూ సెకండ్ పొజిషన్ లో ఉండటానికి రెడీగా లేరు. అప్పుడు మహాత్మా గాంధీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. పటేల్ను తన నామినేషన్ క్యాన్సిల్ చేసుకోవాలని ఒప్పించారు. అది గాంధీ చేసిన ఒక పెద్ద తప్పు. ఆ తప్పు భారతదేశాన్ని 60 సంవత్సరాలకు పైగా వెంటాడింది. గాంధీ అర్థం చేసుకోవాలి, ఒక డెమోక్రటికల్ ఎలక్షన్ అంగీకరించడానికి సిద్ధంగా లేని వ్యక్తి పవర్లో ఉన్నప్పుడు ఆ స్థానాన్ని వదులుకోవడానికి ఎందుకు రెడీగా ఉంటాడు? ఆ ఒక్క కుటుంబం భారతదేశ భవిష్యత్తు 60 సంవత్సరాలకు పైగా నిర్ణయించింది. కానీ పటేల్జీ తన స్థానాన్ని వదిలి దేశ సేవ కోసం సిద్ధంగా ఉన్నారు. ట్రూ లీడర్ లాగా అతను స్టేట్స్ ని భారత్ లో జాయిన్ చేసే బాధ్యత తీసుకున్నాడు మరియు భారతదేశం మొదటి హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. అతనికి ఈ పని అంత సులభమైనది కాదు. గాంధీ కూడా పటేల్ కు చెప్పారు, స్టేట్ సమస్య చాలా కష్టంగా ఉంది, దీనిని నువ్వు మాత్రమే పరిష్కరించగలవు. పటేల్ మరియు అతని పిఏ విపి మీనన్ ప్రతి రాజును కలుసుకుంటున్నారు. భారతదేశంతో కలిసిన ఆ రాష్ట్రాలకు భారత సైన్యంచే భద్రత, విదేశీ వ్యవహారాలు భారత ప్రభుత్వం చూసుకుంటుంది. రోడ్లు, రైల్వేలు, పోస్టల్ వంటి అన్ని కమ్యూనికేషన్లు భారత ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ రాజులు ఇకపై రాజులుగా ఉండరని, భారతదేశ సాధారణ పౌరులుగా ఉంటారని చెప్పడానికి ఇంకొక మంచి మార్గం ఉండదు. పటేల్ చాలా విషయాలు చేయవలసి వచ్చింది. ఆయన టీ పార్టీలు ఏర్పాటు చేశారు. ఆయన తన వద్దకు రాజులను పిలిపించుకున్నారు. ఆయన వారి దగ్గరకు వెళ్లి కలుసుకున్నారు. కొంతమందికి ఆయన మాతృభూమిపై భక్తిని ప్రేరేపించేలా మాట్లాడారు. కొంతమందిని భారతదేశంతో కలవకపోతే ఏమి జరగవచ్చునో చెప్పి బెదిరించారు. కొంతమందికి అనుకూలమైన ఆఫర్స్ ఇచ్చారు. ప్రధానంగా ఆయన రాజులను దేశభక్తి ఆకర్షించేలా ప్రోత్సహించారు. బలవంతం చేయడం పటేల్ కి రాలేదు. ఆయన ఆలోచన రాజులు మంచి నమ్మకంతో భారతదేశంలో కలవాలని. డాక్యుమెంట్ ఆఫ్ అక్సెషన్ పై సంతకం చేయడానికి 15 ఆగస్టు 1947 కు గడువు నిర్ణయించారు. 560 స్టేట్స్ స్వచ్ఛందంగా ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయినాయి. 3 రాష్ట్రాలు మాత్రమే సైన్ చేయడానికి నిరాకరించాయి: జమ్మూ అండ్ కాశ్మీర్, జునాగఢ్ మరియు హైదరాబాద్. జునాగఢ్ పటేల్ కు ముఖ్యమైనది ఎందుకంటే అది గుజరాత్ లో అతని స్వస్థలం. అది ముఖ్యమైనది ఎందుకంటే ఈ కతియార్ డిస్టిక్ లో ఫేమస్ సోమనాథ్ టెంపుల్ ఉంది. కానీ ఈ కతియార్ డిస్టిక్ నవాబ్ పాకిస్తాన్ తో కలిసిపోయాడు. అది పాకిస్తాన్ నుండి చాలా దూరంగా ఉన్న 80% ప్రజలు హిందువులు ఉన్నారు. పటేల్ భారత బలగాలను దౌత్యపరంగా ఉపయోగించి జునాగఢ్ మెర్జింగ్ ని విత్డ్రా చేసుకోవాలని పాకిస్తాన్ కు డిమాండ్ చేశాడు. చాలా కష్టాల తర్వాత నవాబ్ కరాచీ పారిపోయాడు. జునాగఢ్ ని ఇండియన్ ఆర్మీ కంట్రోల్ లోకి తీసుకుంది. తర్వాత పబ్లిక్ ఓటింగ్ జరిగింది. 99.5% ప్రజలు భారతదేశంతో జాయిన్ కావడానికి ఓటు వేశారు. నెక్స్ట్ హైదరాబాద్. ప్రిన్స్లీ స్టేట్స్ లోనే అతి పెద్దది. ప్రజెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర భాగాలు కలిగి ఉంది. హైదరాబాద్ ని పాలించేది నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. ఇక్కడ 80% హిందువులు పాపులేషన్ ఉంది. నిజాం ఇండిపెండెంట్ గా ఉండడం ఆర్ పాకిస్తాన్ తో జాయిన్ అవుతాం కానీ భారతదేశంతో కలవడానికి సిద్ధంగా లేరు. స్వాతంత్ర్యం పొందిన సంవత్సరం తర్వాత కూడా హైదరాబాద్ భారతదేశంతో కలవడానికి సిద్ధంగా లేదు. ఈ లోపు ముస్లిం బలగాలు, రజాకర్లు హైదరాబాద్ నుండి వెళ్లే రైళ్లపై దాడి చేస్తూ ఉండేవారు. రైళ్లను దోచుకొని చాలా మంది భారతీయులను చంపేసేవాళ్ళు. ఇది 1947 తర్వాత సంవత్సరానికి జరుగుతూనే ఉంది. హైదరాబాద్ ను
స్వతంత్ర రాష్ట్రంగా వదిలేయడం జియోగ్రాఫికల్లీ పాసిబుల్ అయ్యే పని కాదు. ఇది దేశంలోని పెద్ద భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది సౌత్ ని నార్త్ నుండి వేరు చేస్తుంది. దీంతో సౌత్ స్టేట్స్ ని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. ఇది తెలుసుకుని పటేల్ గారు ఒక స్వాతంత్ర హైదరాబాద్ భారతదేశపు కడుపులో క్యాన్సర్ అని అన్నారు. శాంతి మరియు అహింసలపై నమ్మకంతో నెహ్రూ సైనిక చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. 1948 సెప్టెంబర్ లో పటేల్ గారు నెహ్రూ గారితో సైనిక చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని ఒప్పించారు. కానీ నెహ్రూ స్వయంగా ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఆయన యూరోప్ ట్రిప్ కి వెళ్లిపోయారు. పటేల్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. భారత సైన్యానికి హైదరాబాద్ పై దాడి చేయాలని ఆదేశించారు. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టుకున్నారు. భారత సైన్యం కేవలం 4 రోజుల్లో హైదరాబాద్ ను నియంత్రణలోకి తీసుకుంది. ఫైనల్లీ థ్యాంక్ఫుల్లీ హైదరాబాద్ ఇండియన్ యూనియన్ లో జాయిన్ అయిపోయింది. ఇంకా మిగిలిందే జమ్మూ అండ్ కాశ్మీర్. నెహ్రూ స్వయంగా జమ్మూ అండ్ కాశ్మీర్ జాయిన్ చేయడానికి కృషి చేశారు. నెహ్రూ దీన్ని పర్మనెంట్ సమస్యగా మార్చారు. కానీ అతని పాలనలో మనము సుమారు 1.25 లక్షల చదరపు కిలోమీటర్ల భారత భూమిని చైనా మరియు పాకిస్తాన్ కు కోల్పోయాం. బ్యాక్ టు పటేల్. భారతదేశంలో మొత్తం 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటిని భారతదేశంలో ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు చెప్పండి, అతను అటువంటి భారీ విగ్రహానికి తగిన వ్యక్తేనా? ఎస్. మోర్ దాన్ మహాత్మా గాంధీ? ఎస్, మోర్ దాన్ మహాత్మా గాంధీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే ఇప్పుడు మనకు ఉన్న భారతదేశం ఉండేదే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు బీజేపీని విమర్శిస్తున్నారు. వారి నాయకుడు చేసిన మంచిని బీజేపీ దొంగలిస్తుంది అని. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 60 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉంది. ఎందుకు పటేల్ గారి కృషికి తగిన గుర్తింపు ఇవ్వలేదు? ఎందుకు పటేల్ గారి కృషికి తగినంత ప్రశంసించలేదు? దీనికి కేవలం నెహ్రూ గారికి ఆయనతో ఉన్న ఈగో క్లాసెసే కారణమా? మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. పటేల్ గారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అంటే దయచేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో పంచుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.